రాష్ట్రంలో అరాచక పాలన పెరిగిపోయింది కాబట్టి మేము పొత్తు పెట్టుకున్నామన్న పవన్ కళ్యాణ్. అరాచక పాలన పెరిగిపోయిందా? ఈ చేసేదండి సార్, ఈ పెద్ద బోకరగాడు పవన్ కళ్యాణ్ గారు ఎటుంటాడు ఆడికే తెలియదు. అసలు మన ఆంధ్రదేశాలో తెలంగాణలో పని ఏంటి సార్? మనకి అవసరమా? ఇక్కడే మాట్లాడుకొని ఇక్కడే చేసుకోవాలి. వాడు బొర్రెలెక్క ఆమె మీద ఎన్ని సీట్లు ఎన్ని వచ్చింది సార్? వాడి కోట్లు మా అయితే వాడు పనికి మాట్లాడు, వాడి గురించి మాట్లాడతాకి ఏం లేదు. అంటే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడే కదా సార్. నేనైతే ఆయన గురించి ఆయన వేస్ట్ అండి నా దృష్టిలో. పవన్ కళ్యాణ్ అంటారా, లోకేష్ అంటారా, బాబు అంటారా, వీళ్ళు పనికి మళ్ళీ ఎదవలే. అది నెక్స్ట్ కూడా జగనే వచ్చేది. ఒక నిమిషం అయితే నారా లోకేష్ ఏమంటారంటే పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు అంటున్నాడు ఆయన. నారా లోకేష్ చంద్రబాబు జనసేన అభిమానులు కావచ్చు, వాళ్ళేమో పవన్ కళ్యాణ్ అభ్యర్థి అయితేనే మేము సపోర్ట్ చేస్తామంటారు. మళ్ళీ కొట్టుకు దిగుతారు. పోయినసారి పొత్తు ఇవ్వలేదా? ఇచ్చారుగా, టీడీపీ గెలిచిందిగా. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ బయటకు వచ్చి కుక్క వాగలేదా పవన్ కళ్యాణ్? వాగాడా లేదా? వాగాడు కదా. మరి ఎలా అనుకుంటారు సార్? మళ్ళీ అదే జరిగిద్ది. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తక్కువేం కాదు. గొడవలు అయితే మళ్ళీ వీళ్ళిద్దరూ కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు ఖచ్చితంగా అయితే. అది అంటే చూసినట్లయితే నారా లోకేష్ కనీసం డిప్యూటీ సీఎం అయినా ఇచ్చే అవకాశం ఉందని అడిగితే అది నా పరిధిలో లేని విషయం అంటున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ డిప్యూటీ అంటారు సార్. వాళ్ళు అవసరం చేస్తే గట్టికి దడ్డు చూపించే రకాల వాళ్ళు. అది టీడీపీ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం సార్. అంతే. వాడుకు వీడికేమో తెలియదు. పనికి మాలినోడు వీడు ఇటంటే అటు. వీడితో ప్యాకేజీ అంటారు కానీ వీడి ప్యాకేజీ కాదు. వీడు అభిమానంతో వెళ్తాడు. జగన్ ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ కుదరదు అది. అంతే. అంటే ఈ నారా లోకేష్ ఏం చెప్తున్నారంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు ఉంటాడు తప్ప పవన్ కళ్యాణ్ ఉండరు. అవును, అది వాస్తవం. మీద పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడతారు. ఎందుకు పడరు? అవసరం చెప్పాను కదా, అవసరం గట్టికితే దడ్డు చూపిస్తాడు వాడు ఖచ్చితంగా. అలాంటి వాళ్ళు మళ్ళీ ఒకవేళ బాబు అనుకోండి సీఎం వచ్చాడు అనుకోండి, ఫర్ సపోజ్ ఏం జరిగిద్ది? మళ్ళీ ఈయన కుక్కను తల్లినాడు తోలేస్తాడు. ఎవరిని? పవన్ కళ్యాణ్ని. పోయినసారిలాగే జరిగిద్ది. మళ్ళీ ఒకవేళ గెలిస్తే గెలవరు, ఒకవేళ గెలిస్తే అంతే. డిప్యూటీ సీఎం కూడా ఇచ్చే అవకాశం అస్సలు ఏది ఎవరు ఆడికి ఏది వాడుకోవడం వదిలేసుకోవడం వాళ్ళ అలవాటు. అది ఎప్పుడో వచ్చింది. అది ఎందుకు చేయరు? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అలా అంటే కదా ఇప్పుడు సపోర్ట్లోనే వచ్చింది. అందరూ ఒకేసారి దిగారు కదా, అదే జరిగింది కదా. మళ్ళీ వాడుకుంటారు, వదిలేస్తారు. ఇదైతే కన్ఫర్మ్. ఇవాళ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కథనం రాయడం జరిగింది. 23 సీట్ల నుంచి 30 సీట్లు ఇచ్చే అవకాశం ఉందని రాస్తారు జనసేనకి. వాళ్ళేమో 60 సీట్ల వరకు అడిగే అవకాశం ఉందంటున్నారు. అడుగుతారండి, ఎందుకు అడగరు? అడుగుతారు. ఎందుకు అడుగుతారు కదా. అప్పుడు ఇతను ఏం చేస్తారంటే దొంగ తెలివితేటలు ఒప్పిస్తాడు. ఇస్తాను అంటాడేమో పోయినసారిలాగే అదే జరిగిద్ది అనుకుంటున్నాను నేనైతే. అంతే. అంటే అడిగిన సీట్లు ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ ఏమన్నా పొత్తుల నుంచి బయటకు వచ్చి రాడు. మళ్ళీ మాట పొద్దుకు వస్తే ఈయన అందరు తిట్టుకుంటారుగా, మాటలు మాట్లాడతామేంట్రా అని తిట్టుకుంటారు కదా అందరూ. అదే జరిగింది. ఉంటాడు అక్కడే ఉంటాడు ఖచ్చితంగా. చెప్తున్నారు జగన్ని ఓడిడాకి ఆడు ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా కూర్చున్నాడు ఆడు. అది ఒంటరిగా పోటీ చేస్తే ఓడించలేరు. వీళ్ళందరూ కలుస్తున్నారుగా, చూద్దాం ఏం జరిగిద్దాం. మార్పు ఏం జరిగిద్దాం అని అడిగారుగా. ఏమో జరగకపోతే కానీ జరగదు అంతే. అంటే ఈ రోజు కానీ రేపు కానీ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటారు పవన్ ఊహాగానాలు. వీటి మీద పవన్ కళ్యాణ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ వ్యాఖ్యల మీద. ఒకవేళ పొత్తులో బయటకు వచ్చి పోటీ చేసే అవకాశం ఉందా? లేదు. ఇంకా బయటికి రాడు. బయటికి పరువు పొద్దు వస్తే అందరు తిట్టుకుంటారు. ఇప్పుడు ఎంతమంది తిట్టుకోవట్లే పవన్ కళ్యాణ్ని? ఎన్నిసార్లు వెళ్తారు అది ఇదని? అటు తిరుగుతాడు. పోయినసారి వెళ్తే ఏం జరిగింది పవన్ కళ్యాణ్కి? ఏం జరిగిందా? మళ్ళీ బయటకు వచ్చాడుగా. ఈసారి అయితే రాడు. అవమాన పాలైన సరే లోపలే ఉంటాడు. ఆయన ఉంటాడు. చేయరు. చేసిన వాళ్ళకేం రావు. అది పెద్ద పార్టీ, చిన్న పార్టీ ఇంతే. మా అయితే ఒక సీట్ కూడా ఈసారి పోయినసారి ఒకటే వచ్చింది సార్. అది కూడా పవన్ కళ్యాణ్కి ఒంటరిగా పోరాటం చేస్తే. అంటే వాళ్ళని అడిగి 20-30 సీట్లు అడుక్కోవడం కానీ మనం సొంతంగా 170లో పోటీ చేద్దాం చేయడు కూడా. చేయడు కూడా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ పగడబంతితో ఉన్నారు, అదే ప్లాన్తో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ లావాదేవీలు ఉంటాయి, మనకు తెలియదు కదా. అది బయటికి అయితే రాడు. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి బయటికి అయితే రాడు. అంతే. ఎన్ని జరిగినా సరే పొత్తులోనే ఉంటాడు. పొత్తు ప్రకారం వెళ్తాడు. అది ఆడికి 100 అవమానాలు జరగని ఉంటాడు అక్కడే. ఈసారి బయట ఎందుకోసం అంటే జగన్ని ఓడిడాకే. ఇంకెంతకి మించింది ఏం లేదు. ఆడు ప్యాకేజీ బ్యాచ్ ఏం కాదు. ఆడు ఓడిపోయాకే లోపలే ఉంటాడు. సార్ మీ అంచనా ప్రకారం వాళ్ళు 150 సీట్లు అంటున్నారు సార్ జనసేన టీడీపీ పొత్తులో. జగన్మోహన్ రెడ్డి గారు 170, 175 అంటున్నారు. రావు. 175 రావుగా. ఎలా ఉండొచ్చు అనుకుంటారు మొత్తం మీద? మాకు తెలిసినంత వరకు 130 అలాగనుకుంటున్నాను నేనైతే. కన్ఫర్మ్గా సీఎం 130 కన్ఫర్మ్గా ఆయనే జగన్మోహన్ రెడ్డి. జనసేన పొత్తులో వెళ్తున్నాయి.
ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు మరి? ఏముంది సింహం సింగల్గానే వస్తుంది. పోయినసారి కూడా సింగల్గానే వచ్చింది, గెలిచింది. ఈసారి కూడా గెలిచింది అంతే. వస్తున్నారు కదా, ఎటువంటి ఇబ్బంది? ఏ ఇబ్బంది ఉండదు, మళ్ళీ కన్ఫర్మ్ జగనే వచ్చేది. ఏ నమ్మకంతో చెప్తున్నారు? మాకు అభిమానం, జనాల అభిమానం అలాంటిది. జగన్ మంచి పనులు చేశాడు, చాలా చేశాడు, అది అందరికీ తెలిసిందే. దానివల్ల మళ్ళీ ఆయన వస్తాడు. అంటే టీడీపీ జనసేన పొత్తు ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఏమాత్రం ఏం ఉండదు, మళ్ళీ వచ్చినట్టు వెళ్ళిపోవడం. వాళ్ళు 150 కాబట్టి సార్ 140 వస్తాయి మాకు. వాళ్ళు పవన్ కళ్యాణ్ చీల్చినా సరే ఇబ్బంది ఉంది మాకు. 140 కొడతాం కదా మేము. వాళ్ళు 120 సీట్లు గెలుస్తామంటున్నారు సార్. ఎవరు? టీడీపీ జనసేన పొత్తులు. వాళ్ళు మొఖాలు గెలవాలి, అందరినీ ఒక్కరు ఎన్నైనా అవుతాయండి, పట్టించుకోకూడదు. నెక్స్ట్ కూడా జగనే వచ్చేది, అది కన్ఫర్మ్. అది మా అయితే 10-15 పోతే, అంతకు మించింది ఏం కాదు కదా. అది అంటే పొత్తు ప్రభావం ఏమాత్రం ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఎలా చెప్తున్నారు ఉండదని? ఉండదు సార్, మనం పోయిన సంవత్సరం చూసారు 150 వచ్చినాయి. ఇంకేంటి ఉండేది? ఇప్పుడు అన్న ఎంతో మంచి పనులు చేయాలి జనాలకు, చెప్పండి. అందరినీ బాగా చూసుకుంటున్నాడు, అన్ని కులాలని డబ్బులు ఇస్తున్నాడు. ఇంకేం కావాలి? హిజడాలకు కూడా డబ్బులు ఇస్తున్నాడు. ఆయన ఎంత పెద్ద గొప్ప వ్యక్తి సార్, ఆలోచించండి. అంటే అప్పుడంటే ఒంటరిగా పోటీ చేశారు ఎవరికి వాళ్ళు, ఇప్పుడు కలిసి పొత్తులో వెళ్తున్నారు కదా సార్. ఏం ఉండదు సార్, అంత వెళ్ళినా సరే పొత్తులు వెళ్తే ఎంత మారితే నెక్స్ట్ జగనే సార్ సీఎం, ఇదైతే కన్ఫర్మ్ అంతే. అంటే పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు అని చెప్పి నారా లోకేష్ అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అభ్యర్థి అయితే మేము సపోర్ట్ చేస్తాం జన సైనికులు అంటున్నారు. సపోర్ట్ చేస్తారు, చేస్తానికి ఏముంది. వాళ్ళు ఏదో వాళ్ళకి ఒకటి కావాలని అడుగుతారు కదా, వాళ్ళకి ఇస్తానంటే అవకాశం ఉంటే చేస్తారు. నారా లోకేష్ స్పష్టంగా చెప్తున్నారు చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అని. అయితే అవ్వచ్చు, జనాలు ఎలాంటి వాళ్ళు. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు సపోర్ట్ చేస్తారంటారా టీడీపీకి? చేస్తారు. వాళ్ళు ఒకటి అడుగుతారు కదా, ఏదో కావాలని అడుగుతారు. స్పష్టంగా ఒకటే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే మేము సపోర్ట్ చేస్తామన్నారు. అంత లేదు, దానికే సపోర్ట్ చేస్తామన్నారు. వాళ్ళ అన్నయ్య లాంటి వాడే ఇది అయిపోయాడు. ఈయనంత చిరంజీవి కంటే గొప్పవాడేం కాదు కదా పవన్ కళ్యాణ్. అది వ్యక్తిగతంగా ఎలాగానే ఉండొచ్చు, జనాల్లో టాక్ ఎలాగ ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు సపోర్ట్ చేయకపోతే టీడీపీ గెలిచే అవకాశం ఉంటుంది అంటారా సార్? ఉంటుంది. ఒంటరిగా కూడా పోటీ చేస్తే గెలిచిద్దంటారా? ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అంటారు వచ్చే ఎన్నికల్లో? నేను 25 సీట్లు వస్తాయి. మొన్న ఎన్ని వచ్చినాయి? మొన్న ఎన్ని వచ్చినాయి? కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి 25 వస్తాయి అంతే. ఒంటరిగా పోటీ చేస్తే అది పొత్తులో కలిసి వస్తే, పొత్తులో కలిసి వాళ్ళనా విడిగా చేసినా అంతే వస్తాయి, ఎక్కువ రావు. ఆయన అంటే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకి నష్టం జరిగిద్దా అని? ఏముండదు, ఇటువంటిది కూడా ఏముండదు. టీడీపీ జనసేన పొత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అవుతారు? చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం అడుగుతున్నారు కదా సార్. పవన్ కళ్యాణ్ అడుగుతాడు, అదే వాళ్ళిద్దరూ ఇష్టపడితే ఇచ్చుకుంటారు, లేదు అంతే. అంటే చంద్రబాబు గారి అభ్యర్థి అని చెప్పి నారా లోకేష్ కూడా చెప్పడం జరుగుతుంది. చెప్తాడు. పవన్ కళ్యాణ్ అభ్యర్థి అయితే మేము సపోర్ట్ చేస్తామంటాం జన సైనికులు అందరూ చెప్పరుగా, మెజారిటీ చెప్పరు. 100కే 20 మంది చెబుతారు. అలా 80 మంది పవన్ కళ్యాణ్ మళ్ళీ ఉంటారు. మెజారిటీ ఏం చెప్పరు. మీరు ఎక్కడ ఇక్కడ ఈ వార్డులో రండి, ఒక 100 మంది జన సైనికులు తీసుకోండి, వాళ్ళు ఉంటారు. 20 మంది 25 మంది ఉంటారు వ్యతిరేకంగా, మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరు. అదే చెప్తున్నా, ఉదాహరణకి ఇక్కడ చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఉంటుంది. ఒక 20 మంది యాంటీ అవుతారు జన సైనికులు. అందరూ 50-50 ఏం రాదు మీకు.